హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం పర్సంటేజ్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. అందరూ కూడా నిన్న చాలామంది ఫుల్ లెంత్ వీడియోస్ పెడితే బాగుంటుంది సార్ అని అడిగారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు మనం పర్సంటేజ్ స్టార్ట్ చేస్తున్నాను. మనం డైలీ ఒక 10 క్వశ్చన్స్ ఒక్కో టాపిక్ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే కనుక నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువగా కవర్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే, మనం ముందుగా పర్సంటేజెస్ నుంచి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 42% ఆఫ్ ఏ నెంబర్ అండ్ 28% ఆఫ్ ది నెంబర్ ఈజ్ 210. ఓకేనండి, 210 అనేది ఎంతంట? 42% అనే నెంబర్కి 28%కి మధ్య ఉన్న డిఫరెన్స్ 210 అంట. అయితే 59% ఆఫ్ ది నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. 59 ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంత అండి? 42కి 28కి మనం ఎక్కడ కూడా ఫార్ములాస్ యూజ్ చేయట్లేదు. చూడండి జాగ్రత్తగా. 42కి 28కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఓకే, 30 అనుకుంటే 12, 14 అవుతుంది. ఈ 14% అనేది 210. ఈ 14 ఎక్కడి నుంచి వచ్చింది నేను మరలా చెప్తున్నాను. ద డిఫరెన్స్ బిట్వీన్ 42% ఆఫ్ అండ్ 28% అన్నారు కదండి. ఆ 28కి 42కి మధ్య డిఫరెన్స్. ఓకేనంటే 42 - 28 చేస్తే మనకి 14 వస్తుంది. ఆ 14% అనేది 210 అయితే 59% ఎంత అని అడుగుతున్నారు. ఓకే, మనకి ఇక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే 14లో 21లో 7 టేబుల్ కట్ అవుతుందండి. 7 టేబుల్ 2 టైమ్స్, 21లో 3 టైమ్స్ 30. రైట్, అగైన్ 2 15 టైమ్స్. 15 into 59. 15 into 59. ఓకే, 9×5 యూనిట్స్ ప్లేస్లో 5 ఉండాలండి. 15 into 59లో 9×5 45 కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 5 ఉండాలి. ఒకటే ఉంటుంది. క్యాల్కులేషన్ అంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. యూనిట్స్ ప్లేస్ చూసి చెప్పొచ్చు. 885 ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకే, ఒకసారి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందండి. సారీ, నేను మీకు చెప్పలేదు. 14% అనేది 210 అవుతుంటే 59% ఎంత అని అనుకుంటున్నాము. 59% ఎంత అని అడుగుతున్నాము. అయితే ఈ క్యాల్కులేషన్ వస్తే మనం అర్థమెటిక్లో అప్రాక్సిమేట్లీ ఒక 4-5 చాప్టర్స్ ఇదే మోడల్లో చేస్తామండి. అంటే ఎటువంటి ఫార్ములాస్ వాడకుండా 14 అనేది 210 అయితే 59 ఎంత ఇలాగే చేస్తాం అనమాట. అంటే కటింగ్ ఎలాగో రావాలి. ఈ 14, 210 డివిజిబుల్ అవుతాయండి. 14, 210 డివిజిబుల్ అవుతాయి. 14, 59 కూడా డివిజిబుల్ అవుతాయి. నేను స్ట్రైట్ లైన్ గీస్తున్నావి డివిజిబుల్ అండి, గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ లైన్ డివిజిబుల్. 14, 59 డివిజిబుల్ అవుతాయి. అంటే 14, 59 కనుక కట్ అయితే కట్ చేయొచ్చు. 14, 210 కట్ అయితే కట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ 59 కట్ చేయొచ్చు. అంటే ఇవి డివిజిబుల్ అనమాట. ఇవన్నీ కూడా డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 210 క్వశ్చన్ మార్క్లో ఏదైనా ఉంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. మీరు గమనిస్తే ఈ బాక్స్ అంతా కూడా డివిజిబుల్ అవుతుంది. ఎటు పక్క నెంబర్లు చూసుకున్నా, కింద పైన నెంబర్లు చూసినా కూడా. ఈ 59, 210 అనేది ఇంటూ అవుతుంది. 59, 210 ఇంటూ 14 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెంబర్ ఇంటూ అవుతుంది. మనం ఇప్పుడు చేస్తుంది కూడా అదే. ఇది చూడండి, ఇవి రెండు డివిజిబుల్ చేస్తున్నాం. ఇది 14, 210 డివిజిబుల్ చేస్తున్నాం. 14లో 2 టైమ్స్ 7 టేబుల్, 210లో 30 టైమ్స్ 2 టేబుల్. అగైన్ ఈ 2 టేబుల్ దీంట్లో 15 టైమ్స్. ఈ రెండు డివిజిబుల్ చేసాం. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? 15, 59. ఈ 15, 59 క్రాస్గా ఉన్నాయి, ఇంటూ చేయాలి అని చెప్పాను. అంటే 59 into 15. మనం ఇక్కడ మొత్తం చేయవలసిన లేదు క్యాల్కులేషన్. 9 5s are 45. యూనిట్స్ ప్లేస్లో 5 ఉన్న ఆన్సర్ మనకు ఒకటే ఉంది. ఇక్కడ ఆన్సర్ 885 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. 45% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 45% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 2556. నేను చెప్పానండి ఇందాక ఆల్రెడీ. మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇదే విధంగా చేస్తాం. ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయము. 45% ఎంత అయితే 25% ఎంత, ఇదే మనం మ్యాక్సిమం దగ్గర ఈ చాప్టర్ అలాగే చేస్తాము. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే చేస్తాము. రేషియో అండ్ ప్రపోర్షన్స్ అదే విధంగా చేస్తాము. అట్లా నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఇలా జస్ట్ ఫార్ములాస్ లేకుండా 45 ఎంత అయితే 25 ఎంత, ఇదే విధంగా చేస్తామండి. ఓకే, మరలా సేమ్ మీకు ప్రాక్టీస్ కోసం కన్ఫ్యూజ్ అవ్వద్దు, రావట్లేదని. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇదే యూజ్ చేస్తాం. నేను యూజ్ చేసింది నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాను. 1, 2, 3 సార్లు చూడండి, అదే అర్థమవుతుంది. 5 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్ 9 టైమ్స్. లాస్ట్ సమ్లో మనం ఇవి రెండు కట్ చేసాము. ఈ సమ్లో ఇవి రెండు కట్ చేస్తున్నాను. అంటే కింద పైన ఉన్నవి కానీ, పక్కన ఉన్నవి కానీ, సైడ్ బై సైడ్ ఉన్నవి కానీ, అప్ అండ్ డౌన్ ఉన్నవి కానీ కట్ అవుతాయి. మిడిల్లో ఉన్నవి ఇంటూ అవుతాయి. మరలా గుర్తుపెట్టుకోండి. ఓకే, 5 టైమ్స్ 9. 45లో 5 9 టైమ్స్. నెక్స్ట్ ఈ 9 దీంట్లో పోతుందండి. ఎలా చెప్తున్నారు సార్ అంటే, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అయితే 9 పోతుంది అనేది నాకు తెలుస్తుంది అనమాట. 9 డివిజిబిలిటీ రూల్ కూడా నేర్పుతున్నాను మీకు ఇక్కడే నేను. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5, 10, 16 to 18 అవుతుంది. ఈ సమ్ ఆఫ్ ది డిజిట్ 18. 18లో 9 పోతుంది కాబట్టి టోటల్లో 25లో కూడా 9 పోతుంది. ఓకే, 9 2 టైమ్స్ 18. 75లో
8 times 72, 36లో 4 times 284 అంటే మధ్యలో పాయింట్ ఉంది 28.4. ఇవి రెండు ఇంటూ కదండి, గుర్తుపెట్టుకోండి. 28.4 ఇంటూ అవుతుంది, 28.4 ఇంటూ 5 అవుతుంది. ఇంటూ 5 చేసేటప్పుడు మరలా ఇంకో షార్ట్ కట్ చెప్తున్నాను, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇంటూ 5 చేయటం మీకు వస్తే ఓకే, ఇంటూ 5 చేసేయండి డైరెక్ట్గా, నో ప్రాబ్లం. ఒకవేళ ఇంటూ 5 చేయటం రానప్పుడు అంటే కష్టం సార్ అనుకుంటున్నప్పుడు మనకి ఈజీ ట్రిక్ ఏంటంటే ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేయండి. దీనివల్ల ఏమైనా మారుతుందా? ఏం మార్పు లేదు కదా, ఇంటూ 2 డివైడ్ బై 2 చేయడం వల్ల. కానీ మనకి క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇది 2 ఇంటూ 5 అంటే 10 అవుతుంది. అంటే మనం ఈజీగా 10తో చేయటం వస్తుంది. ఇంటూ 10 చేయటం అంటే 284 బై 2 ఉంది కదండి, బై 2 అంటే 142 ఈజ్ అవర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ 142 అవర్ ఆప్షన్. ఓకే, థర్డ్ క్వశ్చన్. The population of a town increase every year by 4%. If its present population is 50,000, then after 2 years it will be. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్ క్వశ్చన్ అంటాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 50,000 కనుక ఇస్తే, 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 50,000 కనుక ఇచ్చినట్లయితే 2 years తర్వాత ఎంత అవుతుందన్న, పాపులేషన్ ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతుందన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్లోనే చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇది పర్సంటేజెస్లో ఉన్నప్పటికీ కూడా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. 4% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉందనుకుందాం. ఈ 50,000లో 4% కనుక్కోవాలి మనం. 4% కావాలి అంటే దీంట్లో 1% అంటే 2 zeros తీసేస్తే 1%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100లో 2 zeros తీస్తే 1, అది 1%. అదేవిధంగా 2 zeros తీస్తే 1% వస్తుంది. 4% అంటే 2000 అవుతుంది. 4% అంటే 2000, 4% 2000 అయింది. అంటే ఒక 1 year అయ్యేసరికి ఆ విలేజ్ యొక్క పాపులేషన్ ఎంత అవుతుందంటే 52,000 అవుతుంది. ఓకే, మరలా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది, 52లో నుంచి 4% పెరుగుతుంది. అంటే కానీ 50 నుంచి 4% కాదు. అంటే ఈ 50లో నుంచి అగైన్ 2000 ఇంక్రీజ్ అవుతుంది, అగైన్ ఈ 2000లో కూడా 4% ఇంక్రీజ్ అవుతుంది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందండి, 1% అంటే 20, 4% అంటే 80 అవుతుంది. లాస్ట్లో 80 ఉన్నది మన ఆప్షన్ అవుతుంది, ఒకటే ఉంది. 54,080 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకుని ఎలా చేసాము, వితౌట్ ఎనీ ఫార్ములా వాడామని మనం 50,000లో 4% కనుక్కున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ అంతా ఇంక్రీజ్ అవుతారు కదా, అంటే పాపులేషన్ 52,000 అవుతారు ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి. మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈ 52 నుంచి 4% పెరుగుతారు, అగైన్ 4% కనుక్కున్నాను. ఇది మన ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇంకో మోడల్లో కూడా చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ ఇయర్స్ ఇస్తే ఇంత కౌంట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి దాన్ని ఎలా చేస్తామంటే 50,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఇంతేనండి. 4% ఇంక్రీజ్ అవుతుంది అంటారు కాబట్టి 104/100 ఇంటూ 104/100 ఈ విధంగా రాస్తాము. ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఆన్సర్ వస్తుందండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్. ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ 30% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 108, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 85% ఆఫ్ ది నెంబర్? సేమ్ మోడల్ అండి, మనం ఆల్రెడీ ఇందా నుంచి చేస్తున్నాము. 30% అనేది 108 కనుక అయినట్టయితే 85% ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సేమ్ మనం కట్ చేస్తే 5 టేబుల్ 6 times, 5 టేబుల్ 1, 35లో 17, 6 టేబుల్ 1 time 48, 8 times 17 80s ఆర్ 306. లేదు సార్ నాకు రావట్లేదు, 856 అంటే యూనిట్స్ ప్లేస్లో 6 ఉండాలి. బట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉన్నాయి, 2 ఉన్నాయి, దొరికిపోయాం. కాబట్టి 17 × 18 చేయవలసిందే. కానీ మనకి మ్యాక్సిమం టైం యూనిట్స్ ప్లేస్లో దొరుకుతాడు, చూసుకోండి. 7 × 8 856, యూనిట్స్ ప్లేస్లో 6 ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్. టు గెట్ 45% ఆఫ్ ఎ నెంబర్, ద నెంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ బై. అంటే 45% అనే నెంబర్ కనుక మనకు కావాలంటే ఆ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయాలంటారు? ఏం లేదండి, 45%ని ఫ్రాక్షన్స్లో మార్చడమే కింద ఉన్నాయి కాబట్టి. 5 టేబుల్ 20 times, 5 టేబుల్ 9 times 9/20. ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకునే వాల్యూస్ మనం ఫ్రాక్షన్స్లోకి వచ్చేసరికి, పర్సంటేజెస్లోకి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1/4 ఆఫ్ 30% ఆఫ్ 1/4 ఆఫ్ 30% ఇంత రాసాం ఆల్రెడీ. 30% అంటే 1/4 ఆఫ్ 30% ఆల్రెడీ ఇంత రాసాం. 30%/100 అని రాస్తాం. ఆఫ్ అంటే ఇంటూ, నథింగ్ బట్ ఇంటూ 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15. ఈజ్ అంటే ఎక్స్ రాసామండి అక్కడ, నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అంట. ఓకే, రైట్. మరలా చూడండి, వాడితో 50%, అంటే 50% అనే నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, రైట్. మనకి ఎక్స్ అనే వాల్యూ వస్తుంది. ఇది ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ అనే వాల్యూ కనుక్కుంటే దాంట్లో 50% కనుక్కోవాలి. మరలా చూడండి, 1/4 ఆఫ్ 30
30% ఆఫ్ అంటే 30/100 ఆఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే ఎంత, అది ఎక్స్ అనుకున్నాము, ఈజ్ 15 అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఈ 15 దీంట్లో 2 times, ఈ 2 4 times, 100 into 5 500, x/100 అంటే x ఈజ్ ఈక్వల్ టు 500 అవుతుంది. ఎక్స్ వాల్యూ 500 అని వచ్చింది. దీన్ని 50% కావాలంటే 250 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద శాలరీ ఆఫ్ అమిత్ ఇఫ్ ఇట్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 30%? సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్ క్వశ్చన్ అనుకున్నాం కండి, అదే విధంగా చేస్తాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని శాలరీ కనుక 100 అని అనుకుంటే, శాలరీ 100 అని అనుకుంటే అతని శాలరీ ఫస్ట్ డిక్రీజ్ అంటే 100కి తగ్గించాలి. 75/100 సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్ క్వశ్చన్ ఇంత అనుకున్నాము. ఒక ఇయర్ ఏమవుతుంది, 25% డిక్రీజ్ అంటే 100 నుంచి 25% తగ్గించాము. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంట, ఇంక్రీజ్ 30% ఇంక్రీజ్ అంటే ఎంత ఇంక్రీజ్ అయితే అంత 100కి యాడ్ చేస్తాం, ఎంత డిక్రీజ్ అయితే అంత 100 నుంచి డిక్రీజ్ చేస్తాము. డివైడెడ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్, క్యాలిక్యులేషన్ అవుతుంది. మీకు వస్తే చేయండి, నో ప్రాబ్లం. దీంట్లో 3 times, దీంట్లో 4 times అగైన్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి పాయింట్స్లో వస్తుంది. ఓకేనా సార్, నాకు ఎందుకు సార్ ఇదంతా అనుకుంటే ఈజీగా మనం ఏం చేస్తాము, నా శాలరీ 100 రూపీస్ అనుకుంటున్నాను. ఏమైంది, 100 రూపీస్ శాలరీ అనేది 25% తగ్గింది. 25% తగ్గింది అంటే 75 రూపీస్ అయింది మొదటి ఇయర్. ఓకేనా, ఆ నెక్స్ట్ ఇయర్కి ఏమైంది, అగైన్ 30% ఇంక్రీజ్ అయింది. దీంట్లో 30% నాకు కావాలి. 30% కావాలంటే ఏం చేయాలి, 10% అంటే 7.5. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100లో 10% కావాలంటే ఏం చేస్తాం, 10 తీసేస్తాం. 75లో 10% కావాలంటే 10 లేదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాను. ఓకేనా, 7.5 అవుతుంది. అంటే ఆల్రెడీ నా శాలరీ 75 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇంటూ 3 చేసుకుంటాము. అంటే 10% 30% కావాలి కదా మనకి. 30% కావాలి అంటే 10% అంటే 7.5, 30% అంటే ఇంటూ 3 కదా. 15 1 ఉంది 22.5 అంటే నెక్స్ట్ ఇయర్ 75లోంచి 30% ఇంక్రీజ్ అంటే 22.5% పెరుగుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ నా శాలరీ యాడ్ ఉంది 75 దగ్గర. దీనికి 22.5 యాడ్ చేస్తే ఏమవుతుంది, 97.5 అవుతుంది. యాక్చువల్గా నా శాలరీ ఎంత ఉండేది, ప్రజెంట్ స్టార్టింగ్లో 100 ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అయింది, 97.5 అయింది. అంటే ఏమైనట్టు, 2.5% డిక్రీజ్ అయినట్టు. 2 మోడల్స్ చెప్పాను. మనం ఎక్కడా కూడా ఫార్ములాస్ వాడట్లేదు. మరలా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ అంటే నాకు భయం అనే వాళ్ళు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ కూడా ఫార్ములాని యూజ్ చేయట్లేదు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది మాత్రమే రాసుకుంటూ వెళ్తున్నాం, ఆన్సర్లు వస్తున్నాయి మనకి. మరలా 1 సార్లు చేయండి. అర్థమెటిక్ అంటేనే 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయటమేనండి. అర్థమెటిక్ రావాలి అంటే ఇంక వేరే మెథడ్ ఏమీ లేదు. ఓన్లీ ఈజీ వే ఈజ్ ప్రాక్టీస్. నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు మ్యాథ్స్ అంత ఈజీ అవుతుంది నీకు. ఎవరికైనా అంతే, నేనైనా కూడా ఎన్నోసార్లు చేశాను కాబట్టి చూడగానే చేయగలుగుతున్నాను నేను. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. There is an increase of 30% in the production of milk chocolates in Amul Dairy in 1 month. If now it is 9,100 milk chocolates per month, what was it 1 month ago? ఏం లేదండి, ఇంతకుముందు 100 చాక్లెట్ చేసేవాళ్ళంట, ఇప్పుడు 130 చాక్లెట్ చేస్తున్నారు. 30% ఇంక్రీజ్ అయిందంటే అంతే కదా, 130 చాక్లెట్ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఎంత చేసేవాళ్ళు అని అడుగుతున్నారు. ఇంతకుముందు 100 చేసేవాళ్ళు అంతే కదా. అంటే ఇప్పుడు ఎంత అయింది, 30% ఇంక్రీజ్ అంటే 130% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9,100 అయితే 100% ఎంత, ఈజీ అయిపోయినట్టే. 9,100 కంటే తక్కువ ఉన్న ఆన్సర్ మనది అవుతుంది. ఓకేనా, చూద్దాము. ఈ 0 పోతుంది. ఈ 13 దీంట్లో 7 times అంటే 70 అంటే 7,000 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, మరలా చూసుకోండి. 30% ఇంక్రీజ్ అయిందంట ప్రొడక్షన్. 30% ఇంక్రీజ్ అంటే ఆల్రెడీ అనుకున్నాం కదా, 100కి 30 యాడ్ చేస్తాం. 130% అనేది 9,100 అయితే 100% ఎంత. సమ్ ఎలా చేస్తున్నామో గుర్తు పెట్టుకోండి. 1-2 సార్లు మనం ఏ క్వశ్చన్ చదివే మోడ్లో కూడా ఉంటుంది. క్వశ్చన్ చదివేటప్పుడే మనకు ఆన్సర్ రాయటం ఎలాగనేది మెదడులో రావాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. The ratio of male and female employees in a company is 3:2. Male 3 ఉంటే ఫీమేల్ 2 ఉన్నారు. ఓకే, if 20% of males and 30% of female employees earn more than 65,000 per month, then calculate the percentage of employees do not earn more than 65,000. 65,000 ఎర్న్ చేయని వాళ్ళు కావాలి మనకి ఇప్పుడు. ఓకే, అయితే చేయని వాళ్ళు కావాలంటే చేసేవాళ్ళు ఎంతమంది కొనుక్కుంటూ వచ్చేస్తుంది కదా. ఓకే, చేసేవాళ్ళు ఎట్లాగో మనకు వాడే ఇచ్చాడు. అంటే మేల్ అనుకుంటున్నాను.
ఇది ఫీమేలు. మేల్ ఎంత అండి 3, ఫీమేల్ ఎంత 2. ఈ 1 2 బదులు మనం 300 200 అనుకుంటే క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, మేల్ 300 ఫీమేల్ 200. ఇప్పుడు 20% ఆఫ్ మేల్స్లో 20%, 10% అంటే ఒక 0 తీసేయాలన్నాను, 20% అంటే ఒక 0 తీసి ఇంటూ 2 చేయాలి. అంటే 60 పీపుల్కి శాలరీ 65,000 కంటే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ 30% ఆఫ్ ఫీమేల్లో 30% అంట, అంటే ఒక 0 తీసేసి ఇంటూ 3 చేయాలి. అప్పుడు అగైన్ 60, అంటే ఏం లేదండి, ఫీమేల్లో 60 పీపుల్కి మేల్లో 60 పీపుల్కి 65,000 కంటే ఎక్కువ వస్తుందంట. అంటే ఓవరాల్గా ఎంతమందికి వస్తుంది, 120 పీపుల్కి వస్తుంది. మరి రాని వాళ్ళు ఎంతమంది, మొత్తం ఎంతమంది ఉంటే చూస్తే దాంట్లో నుంచి రాని వాళ్ళు చేయొచ్చు కదా. వీళ్ళు 300 వీళ్ళు 200, ఓవరాల్గా 500 పీపుల్లో 120 పీపుల్కి వస్తుందంటే 380 పీపుల్కి రావడం లేదు అని అర్థం. ఓకేనా, 500కి 380 అయితే 1000కి ఎంత అవుతుంది, 760 పీపుల్ అవుతారు. అంటే 100కి 76%. మీరు క్యాల్కులేషన్ చేస్తే ఇంటూ 100 వచ్చేస్తుంది 76%. సార్ మీకు 76 ఎలా వచ్చింది, 500 అంటే 50% కదండి, 50%కి 0 తీసేయండి, 50%కి 38 అంటే 100%కి ఎంత అవుతుంది, 38కి డబల్ 76. అందుకని నేను డైరెక్ట్గా చెప్పగలిగాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఈజ్ 5:3. ఇఫ్ 40% ఆఫ్ మేల్ అండ్ 20% ఆఫ్ ఫీమేల్. సేమ్ మోడల్ అనుకుంటా కదా, 65,000 అన్నాడు, ఇప్పుడేమో 50,000 అంటున్నారు. సేమ్ మోడల్ క్వశ్చన్, సేమ్ అలాగే చేద్దాము. ఇక్కడ మేల్స్, ఇక్కడ ఫీమేల్స్. ఇందాక మనం 100 అనుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు తక్కువ కూడా అనుకోవచ్చు. క్యాల్కులేషన్ ఈజీగా ఉండడం కోసం 100 అనుకున్నాను. ఇప్పుడు 50 అనుకున్నాను, లేదు 500 అనుకోవచ్చు. వచ్చేసి మీరు 500 అనుకుని చేయండి, ఆన్సర్ సేమ్ రావాలి. నేను 30 అనుకుంటున్నాను. ఓకేనా, ఎందుకంటే అలా కూడా చేయొచ్చు సార్, మీరు 100 ఎందుకు అనుకున్నారని కొంతమంది అడుగుతారేమో, అందుకని నేను 50 30 అంటున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ 500 300 అనుకుని కూడా చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది, రావాలి కూడా. ఓకే, అయితే మేల్ 50 ఫీమేల్ 30 ఉన్నారు. 40% ఆఫ్ మేల్లో 40% అంట, ఒక 0 తీస్తే 10% అవుతుంది, ఇంటూ 4 చేస్తాను, 5 4 20 అంటే 20 పీపుల్కి. ఫీమేల్లో 20%, ఒక 0 తీస్తే 10% అవుతుంది, ఇంటూ 2 చేస్తున్నాను, 6 పీపుల్కి. అంటే ఓవరాల్గా 26 పీపుల్కి అంత శాలరీ వస్తుంది. సేమ్ మోడల్ అనుకుంటా కదా, 50,000 per month. ద క్యాల్కులేట్ ది పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ డూ నాట్ ఎర్న్. సేమ్ ఇందాకలాగే రాని వాళ్ళు. ఓవరాల్గా 80 మంది ఉన్నారు, రాని వాళ్ళు కావాలంట. 80లో 26 పోతుందంటే 54 మంది ఉన్నారని, ఇంటూ 100. 2 టేబుల్ 4 times, 2 టేబుల్ 5 times, ఈ 4 దీంట్లో 1 time, అగైన్ 3 times 5 times 13.5 వస్తుంది, రైట్. ఇప్పుడు మనం 13.5 ఇంటూ 5 చేయాలి. 5 5 75.5 ఉన్నది మనకి. రెండు 5 ఇంటూ 5 రావాలి. ఇది ఒకటే ఉంది ఆన్సర్. 4th ఆప్షన్ 67.5 ఇస్ ద ఆన్సర్. ఫ్రెండ్స్, మనం 10 క్వశ్చన్స్ ఫ్రమ్ పర్సంటేజ్ చేసాం. ఎక్కడా కూడా ఫార్ములానే యూజ్ చేయలేదు మనం. ఇదే విధంగా ఫార్ములాస్ 99% యూజ్ చేయకుండా, మెన్సురేషన్ అని ప్యూర్ మ్యాథ్స్ అంటారండి. అంటే ప్యూర్ మ్యాథ్స్లో తప్పితే మనం అర్థమెటిక్లో ఎక్కడా కూడా ఫార్ములాస్ వాడము. ఈ ఫార్ములాస్ లేకుండానే మనము అన్ని చాప్టర్స్ ప్రాక్టీస్ చేద్దాం 1 by 1. 10 క్వశ్చన్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. బాగా ప్రాక్టీస్ చేయండి, ఈ మోడల్ క్వశ్చన్ చేయండి. మరలా చెప్తున్నాను, అర్థమెటిక్ రీజనింగ్ ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అంత మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాగా ప్రాక్టీస్ చేయాలి.